లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం బైబిల్ గ్రంథంలోని భవనాల గురించి 15 క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, తన భద్రత నిమిత్తమై అపోస్తలుడైన పౌలు దేనిలోనికి తీసుకొని పోబడ్డాడు? ఆన్సర్, కోటలోనికి తీసుకుని పోబడ్డాడు. అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 34వ వచనము. సెకండ్ క్వశ్చన్, ఓ శతాధిపతి కపెర్నహూములో దేనిని కట్టించాడు? ఆన్సర్, సమాజ మందిరమును కట్టించాడు. లూకా సువార్త 7వ అధ్యాయము 5వ వచనము. థర్డ్ క్వశ్చన్, లేవీయులు దేనిని విప్పుటకును తిరిగి వేయుటకును నియమింపబడ్డారు? ఆన్సర్, ప్రత్యక్ష గుడారమును. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 51వ వచనము. ఫోర్త్ క్వశ్చన్, రాజైన సొలొమోను దేనిని నిర్మించాడు? ఆన్సర్, మందిరమును నిర్మించాడు. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనము. ఫిఫ్త్ క్వశ్చన్, సియోను కుమార్తె ద్రాక్ష తోటలోని డాష్ వలె విడవబడి ఉన్నది? ఆన్సర్, గుడిసె వలె విడవబడి ఉన్నది. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. సిక్స్త్ క్వశ్చన్, అంతేగాక ఆమె దోసపాదులలోని డాష్ వలె విడవబడి ఉన్నది? ఆన్సర్, దుప్పటి వలె విడవబడి ఉన్నది. విలాపవాక్యములో 1వ అధ్యాయం 8వ వచనం. సెవెంత్ క్వశ్చన్, ఆమోసు ప్రవక్త 2 కాలములకు సంబంధించిన నగరులను గూర్చి ప్రస్తావిస్తున్నాడు. ఏమిటవి? ఆన్సర్, చలికాలము వేసవికాలపు ఇండ్లు. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. ఎయిత్ క్వశ్చన్, ఆ ముగ్గురికి ఎక్కడ స్థలము దొరకలేదు? ఆన్సర్, సత్రంలో స్థలము దొరకలేదు. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. నైన్త్ క్వశ్చన్, ప్రవక్త్రియగు హుల్దా ఎక్కడ నివసించినది? ఆన్సర్, వస్త్రశాలలో. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయం 14వ వచనం. 10th క్వశ్చన్, సిలోయములోని డాష్ కూలినప్పుడు 18 మంది మరణించారు? ఆన్సర్, గోపురము కూలినప్పుడు. లూకాసు వార్త 13వ అధ్యాయం 4వ వచనం. 11th క్వశ్చన్, ప్రభువైన యేసును జనసమూహము పట్టుకుని తీసుకుని వెళ్తున్నప్పుడు పేతురు వారిని ఎక్కడి వరకు వెంబడించాడు? ఆన్సర్, ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు. మత్తయి వార్త 26వ అధ్యాయము 58వ వచనము. 12th క్వశ్చన్, రాజకుమారుని వివాహానికి పిలువబడిన వారిలో ఒకడు ఎక్కడికి వెళ్ళాడు? ఆన్సర్, పొలములోనికి వెళ్ళాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 5వ వచనము. 13th క్వశ్చన్, బైబిల్లో ప్రస్తావించబడిన ఒకే ఒక్క భవనము ఎఫెసులో ఉంది. ఏమిటది? ఆన్సర్, ఎఫెసు నాటకశాల. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 29వ వచనము. 14th క్వశ్చన్, వెర్రివాడైన ధనవంతుడు నిష్ప్రయోజనంగా కొన్నిటిని పెద్దవిగా కట్టించుకున్నాడు. ఏమిటవి? ఆన్సర్, కొట్లు. లూకాసు వార్త 12వ అధ్యాయము 18వ వచనము. 15th క్వశ్చన్, నేను రబ్బా పట్టణమును డాష్గా చేసేదను అని ప్రవక్త అయిన యెహెజ్కేలు చెబుతున్నాడు. ఏం చేసేదనని చెబుతున్నాడు?
ఆన్సర్ ఒంటెలశాల. యెహెజ్కేలు గ్రంథము 25వ అధ్యాయము 5వ వచనము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు గనక ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.